హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ కొంచెం మనము ఇంట్లో స్ట్రైట్నింగ్ ఎట్లా చేసుకోవాలో మీకోసం చూపిస్తున్నా. మాకైతే మంచి పర్ఫెక్ట్ వస్తుంది. మీకోసం మీరు ఎట్లా ఇంట్లో పర్సనల్గా పిల్లలకి అట్లా చేసుకోవడం ఎట్లనో నేర్పిస్తాను చూడండి. కొంచెం హెయిర్ని అంతా మంచి కోమింగ్ చేసుకొని ఇదంతా మనం పార్టిషన్ చేసుకుందాము. పెట్టేసాము ఇట్లా, మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. క్లిప్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఒక పార్టిషన్ కొన్ని హెయిర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొన్ని తీసుకోండి. తీసుకుంటేనే మంచి స్ట్రైట్నింగ్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. తీసుకున్న తర్వాత స్ట్రైట్నర్ని మామూలుగా రెగ్యులర్గా ఇట్లా పట్టుకొని చేస్తాం మనం. ఇది చూడండి, మామూలుగా ఇట్లా చేస్తాం కదా. సో ఈ మనకి స్ట్రైట్ కర్ల్స్ రావాలంటే మాత్రం ఇది ఇట్లా ఉన్నదాన్ని మనం ఇలా చేసుకోవాలి. పైకి చేతిని ఒక రౌండ్ ఇట్లా పైకి తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత పెట్టాలి. డైరెక్ట్ హెయిర్కి పెట్టేసి దీనిపై నుండి ఈ హెయిర్ అయితే ఏది ఉందో ఇట్లా ఒక రౌండ్ అంతే, అట్లా రౌండ్ తిప్పేసుకున్న తర్వాత స్ట్రైట్నర్ని ఇలా కొంచెం స్లోగా దీన్ని లాక్కుంటూ రావాలి. కొంచెం స్లోగానే చేసుకోవాలి, మంచి కర్ల్స్ వస్తాయి. దీన్ని రెగ్యులర్గా చేసుకుంటే కనుక మనము కొంచెం దీనికి హీట్ ప్రొటెక్టర్ స్ప్రే చేసుకుంటే మంచి సేఫ్టీ ఉంటుంది. రెగ్యులర్గా లేకపోతే అవసరం ఏం లేదు హీట్ ప్రొటెక్టర్. ఇలా స్లోగా తీసుకుంటూ రావాలి. చిన్న సెక్షన్స్ చేసుకోండి, ఈజీగా అవుతుంది మీకు. కొంచెం హెయిర్ ఎక్కువ తీసుకున్నామంటే కర్ల్స్ తక్కువ వస్తాయి. ఇట్లా వచ్చేసింది చూడండి. జూమ్ చేసుకుని ఇలా వచ్చేస్తుంది. కొంచెం మీకు పార్టీస్ అట్లా ఏమన్నా ఉంటే కనుక ఇది ఇట్లా చేతులకు తీసేసుకొని స్ప్రే కొట్టేసుకోండి. చాలా అంటే ఎక్కువసేపు ఆగుతుంది మీకు స్ప్రే. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి అట్లా అన్ని సెక్షన్స్ చేసుకొని చిన్న తీసుకొని చేసుకుంటే ఈజీగా అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, స్ట్రైట్నర్ ఇట్లా ఉంది కదా, మీ బొటనవేలు కూడా పైకి వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా బొటనవేలు కిందికి వెళ్ళిపోతుంది. పెట్టేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ దూరం పెట్టుకోండి స్కాల్ఫ్ నుంచి. ఈ ఏ హెయిర్ అయితే ఏది ఉందో స్ట్రైట్నర్ పైనుంచి తీసుకొని స్ట్రైట్నర్ని మళ్ళీ పైకి, అప్పుడు బొటనవేలు మళ్ళీ పైకి వస్తుంది. సో మళ్ళీ దీన్ని కూడా కొంచెం మెల్లమెల్లగా లాక్కుంటూ రావాలి. అర్థమవుతుంది కదా. ఒకవేళ అర్థం కాకుంటే నాకు మెసేజ్ పెట్టండి, మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు. కొంచెం పర్సనల్ చేసుకోవడం కష్టమే, పిల్లలకి అట్లా అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు. కొద్దిగా ఎక్కువ ట్రై చేస్తే పర్సనల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.